నంద్యాల ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మన రాణి మహారాణి నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ రూట్ లో పోయే కుందు నది మీద ఉన్న బ్రిడ్జి మొన్న వచ్చిన తుఫాను వలన కొద్దిగా వీక్ అయిందని, దాని మీద హెవీ వెహికల్స్ పోతే ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చెప్పి మన వాళ్ళు ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సూచించడం జరిగింది. దాని మీద మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ బ్రిడ్జి ఆ రూట్ డైవర్షన్ చేసినప్పుడు ఎటువంటి డైవర్షన్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉందని చెప్పి మేమంతా ఎన్ రూట్ అంతా తిరిగి చూడడం జరిగింది. కానీ అది ఈ రూట్ బంద్ చేయడం వలన పబ్లిక్ ఖచ్చితంగా కొద్ది ఇబ్బందులు పాలు కావడం జరుగుతుంది. ఆ బ్రిడ్జి మీద మాత్రం మోటార్ సైకిళ్ళు, ఆటోలు, తర్వాత చిన్న బండ్లు మాత్రమే దాని మీద ప్రయాణించండి. అంతే తప్ప లారీ ఓనర్లకు, టిప్పర్ ఓనర్లకు, స్కూల్స్, కాలేజీల్లో పెద్ద పెద్ద బస్సులు ఉండే మేనేజ్మెంట్ కు తెలియజేయడం ఏమనగా, మీరు ఓవర్ వెయిటేజ్ తర్వాత హెవీ వెహికల్స్ ని ఆ కుందు నది బ్రిడ్జి మీద పంపడం అనేది బంద్ చేశాము. మీరు కూడా పోలీసు వారికి సహకరించి మీరు ఈ యొక్క సూచనలు పాటిస్తారని చెప్పి లారీ ఓనర్లకు, టిప్పర్ ఓనర్లకు, తర్వాత స్కూల్ యాజమాన్యానికి కూడా మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయడం అయినది. ముఖ్యంగా మీరు గాని ఈ సూచనలు పాటించకుండా ఈ హెవీ వెహికల్స్ బ్రిడ్జి మీద గాని ప్రయాణం చేయడానికి మీరు పోలీస్ సూచనలను పాటించకుండా వెళ్తే అదేదైనా ప్రమాదం జరిగితే ఆ స్కూల్ యాజమాన్యము, లారీ ఓనర్లు, టిప్పర్ల ఓనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. కాబట్టి మేము చెప్పే సూచనలు పాటిస్తూ ఆ కుందు బ్రిడ్జి మీద, రాణి మహారాణి దగ్గర బ్రిడ్జి మీద ఓవర్లోడ్ తో ఉన్న వెహికల్స్ కానీ, హెవీ వెహికల్స్ కానీ తీసుకొని పోవద్దండి. దీనికి ఆల్టర్నేట్ గా మీరు పోలూరు రోడ్డు, నందమూరి నగర్ నుంచి అక్కడి నుంచి లోపలికి వెళ్తే పోలూరు నుంచి మీరు మళ్ళా వెంకటేశ్వరపురం, ఆటో నగర్ నుంచి రావచ్చు బయటికి. హెవీ వెహికల్స్ అట్లా ప్రయాణం చేయవలసిందిగా మీకు కోరుచున్నాం.